యేసు ప్రభువు ఒకసారి సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అప్పుడు యేసు ప్రభువు అలసిపోయి ఒక బావి దగ్గర కూర్చుని ఉండెను. అప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు ఆ బావి దగ్గరకు రాగా, యేసు ఆమెతో ఇలా మాట్లాడెను. అమ్మా, నాకు దాహముగానున్నది, నీళ్లు ఇమ్ము. యూదుడువైన నీవు దాహము నెమ్మని ఎలాగ నన్ను అడుగుచున్నావు? ఎందుకంటే యూదులు మాతో సాంగత్యం చేయరు కదా. నేను నీకు జీవజలము ఇచ్చెదను. ఈ బావిలో నీళ్లు త్రాగువాడు మరల దప్పిక గొనును. అయ్యా, నేను దప్పిక కొనుకుంటున్నట్లు ఇంత దూరం రాకుండా నట్లు ఆ నీళ్లు నాకు దయచేయుము. అయితే నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకునిరా. అయ్యా, నాకు పెనిమిటి లేడు. నిజమే చెప్పితివి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. అయ్యా, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని ఆయన సమస్తము మాకు తెలియజేయనని మేము ఎరుగుదము. నీతో మాట్లాడుచున్న నేనే క్రీస్తుని, మెస్సయిని.